ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. విజయ్ దేవరకొండది బాగా ప్రభాస్ది విజయ్ దేవరకొండది ఇద్దరిది ప్రాబ్లం. ఓకే, విజయ్ దేవరకొండది ఏంటి చాలా యంగ్ అండ్ చాలా యంగ్ అయితే కెరియర్ బాగాలేదు, ఆయన శుక్రుడు నీచంలో ఉన్నాడు. ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది. దానికి సంబంధించి ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా? వాళ్ళు వినప్పుడు మనం ఏం చేస్తాం? మనకి ఈయన మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది. ఇప్పుడు కొత్తగా మనం చెప్పేది ఏముంది? ఓకే, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు. వేణుస్వామి నాకు వచ్చేదేముంది? సినిమా వాళ్ళు ఈ సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్మినా ఎక్కడ వాళ్ళు ముహూర్తం పెట్టింది సినిమా. అది ఓకే, అది ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు. నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా అది ఏనటువంటి కొవ్వు ఉంటుంది, ఈగో. ఎప్పుడైతే ఆ ఈగో వస్తుందో అన్ని అమ్మేస్తాయి. హీరోయిన్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు. యాంకర్ కాకముందు పనికొచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు. అట్లనే హీరో అయినాక పనికొచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు. సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది. మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముందిలే, మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం. అట్లా ఎంతోమందిని చూసిన నా జిందగీలో. ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతోమందిని చూసిన. మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్లు చేసిన వాళ్ళని చూసిన. అందుకని నేను రెస్పాండ్ గాను. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. అందుకని లైట్ తీసుకుంటాను, వీళ్ళకి యోగం లేదని వదిలేస్తాను. టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు? ఎప్పుడో చెప్పిన, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన, ఆయనకు తిరుగులేదని. ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్, నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు ఇంకా 15 ఏళ్ళు. ఓకే, ప్రతి సినిమా సక్సెస్ అంటారా? గ్యారంటీ, మినిమం, తిరుగులేదు ఆయనకు. అండ్ వన్ మోర్ హీరో రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో. ఇంకా నెక్స్ట్ ఎంతమంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి. లేరు, ఒక్కలేనా? ఓకే, ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి. క్లీంకారము ఏం లేదు, దానికి ఏం లేదు, వాళ్ళు సెంటిమెంట్గా పెట్టుకున్నారు. ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చి లేచిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను మిగతా విషయాలు మాట్లాడా. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిలలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకంటారా అని. అయినా మా చావు మేము చేస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్ళు ప్రయాణించి పెళ్లి పీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారా విడిపోతారని మీరు చెప్తున్నారు. అంటే మొదలే చెప్తారు వాళ్ళకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది. వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం, మీరెంత మా ముందరా అనుకొని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం, నేను కూడా కాదంటలేను. నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు. ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు. దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, PCOSల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా. దాన్ని సీరియస్గా తీసుకొని మగోళ్ళు మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళాం మీదకి అరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి.
సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలు ఒక క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము. లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్. అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే. మనం గతం అంటే మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్పది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది. మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా నేను జరుగుతుంది. కూడా అందుకనే చెప్తా కదా, నన్ను నేను ప్రూవ్ ఇప్పుడు మీరు చేసుకోవాలి నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు పెళ్ళైనా డివోర్స్ అవుతుందని అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా పెళ్లి కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడని చెప్పిన. ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము మా చుట్టమేవా, నాకీలు నాకు శత్రువా, ఎందుకు చెప్తా? సో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి చాలా ఉన్నాయి. నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన 100లో 98 సక్సెస్. నా సక్సెస్ రేట్ 98. నేను చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి. నేను చెప్పాను అసలు నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం, అసలు జరగకుండా ఉండవు. కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రెండోది ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు. బరాబర్ చెప్తా. నా లైఫ్కు నేనే సీఈఓ, నా లైఫ్కు నేనే సీఈఓ. మరి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి, ఎవడు చెప్తాడు నన్ను? బట్ అలా ఒకరి లైఫ్ ని పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళని మాత్రమే అనుభవిస్తున్న చెప్తా. వాళ్ళ లైఫ్ ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడవుతుంది కదా. వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారనే ఉద్దేశం. సమంత నాగ చైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు, సమంత నాగ చైతన్యది ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని స్వామి గారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మా ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయా, మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది? తల్లిదండ్రులకు చెప్తుంది అమ్మాయి, వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా, లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా. కొన్ని అంచనాలు తప్పొచ్చు కదా మీరు చెప్పిన ప్రెడిక్షన్స్. అంచనాలు తప్పవు, టైం తప్పుతుంది. నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు, నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు, కానీ అంచనాలు తప్పవు. జరిగి తీరాల్సిందే. పాలలో ఉప్పు వేస్తే 100% పాలు విరిగిపోవలసిందే. కానీ అది పాలు పొంగినప్పుడు ఇరిగిపోయినాయా, పొయ్యి మీద వెట్టంగానే ఇరిగిపోయినాయా, దించేటప్పుడు ఇరిగిపోయినాయా అనేది తేడా. సో జరిగి తీరాల్సిందే. సో చాలామంది మారుతున్నారు. నేను చెప్పడం వల్ల షష్టాష్టకాల గురించి, సమంత నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు. చాలామంది వేణుస్వామి దగ్గరకు వచ్చి మీరు చెప్పింది ఇంకా రబ్బర్ స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి. కాకపోతే నేనేం చేయలేను, నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను. ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నా లింక్ అమ్మ, నమ్మనంతో నాకేం పని? ఈ ప్రపంచంలో ఇట్లా 2 చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తా, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకో, పురోహితులకో, జ్యోతిష్కులకో చూపించుకోండి. పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి, చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి. అంటే మీ లెవెల్ పెద్దది, నా లెవెల్ పెద్దది అంటలేను అమ్మా. పెద్ద సమస్య ఉంటే రమ్మన్నప్పుడు చిన్న సమస్యలకు మీరు పరిష్కారం, క్యాన్సర్ లాంటి రోగాలకు నా దగ్గరికి రండి. మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, పుట్టిన టైంని బట్టి ఆ నిమిషాలు, సెకండ్లు, గంటలను బట్టి పేరు పెట్టుకోవాలా, నచ్చిన అక్షరాన్ని బట్టి పేరు పెట్టుకోవాలి. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. జన్మనామం వేరు, వ్యవహారనామం వేరు. ఓకే, ఎవరిష్టం వాడదు. అంటే ఖచ్చితంగా జన్మనామంతో లింక్ అయి ఉండాలి, లేదంటే దానికి రిలేటెడ్ సంబంధమే లేదు. జన్మనామం ఎందుకు పెట్టిర్రు అంటే జనాలు మర్చిపోతారని పెట్టిర్రు. ఉదాహరణ చే చోలా అంటే అశ్విని నక్షత్రం. సపోజ్ మీ ఇంట్లో ఒక 1970లో మీ ఇంట్లో మీ అన్ననో తమ్ముడో పుట్టిండు, మేషరాశిలో పుట్టిర్రు. వాళ్ళకు తెలియక మేము మర్చిపోయినాము, వాళ్ళకి ఏం నక్షత్రమో తెలియదు. సో జనరల్గా మేము ఏమంటాము, చెన్నయ్య అని చెప్పమంటాం. చెన్నయ్య అంటే అశ్విని నక్షత్రం 2వ పాదం మేషరాశి. అట్లనే ఒక అమ్మాయి పుట్టింది మీ ఇంట్లో 1970లో మీ అక్కనో మీ చిన్నమ్మనో పుట్టింది. ఆమె జన్మనామం మీరు చెప్పారు, గురువు గారు మాకు ఆమె డేట్ ఆఫ్ బర్త్ లేదండి, కానీ ఆమె జన్మనామం మాత్రం టొక్కమ్మ అండి గుర్తుంది అని. అవును, టొక్కమ్మ నా అమ్మ, టేటో పాపి ఉత్తర కన్యా రాశి 2వ పాదం అని చెప్పిన అయిపోయింది. ఉత్తరా నక్షత్రం 2వ పాదం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిర్రు ఈ పేర్లు అంటే, ఒకవేళ మీకు జాతకాలు తెలియకపోతే డైరెక్ట్గా బ్లైండ్గా పంతుల దగ్గరికి వెళ్ళిపోయి, పంతులు గారు నాది టొక్కమ్మ జన్మనామం అండి అనగానే జాతకం చెప్పేస్తాడు పంతులు. ఓకే, అందుకని పెట్టిరు. ఇది చాలా ఈజీ మెథడ్లో పెట్టిరు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళకి అసలు టైం తెలియదు, ఏమీ తెలియదు, అందుకని ఇది పెట్టిరని చెప్తున్నా. ఓకే,
ఇప్పుడు టైం తెలియదు కరెక్టే, కానీ పుట్టంగానైతే పంతులు తిరిగిపోతాడుగా ఇంట్లో, తండ్రి పోతాడు కదా. ఇప్పుడు 1960లో సపోజ్ ఎవరో ఒక పర్సన్ పుట్టిండు, ఆయనకు అసలు జ్యోతిష్యం తెలియదు, జాతకం తెలియదు, వాళ్ళ ఇంటి ఏం తెలియదు. ఆయన పోయి ఏం చేసిండు, అయ్యా సార్ పంతులు గారు నా కొడుకు పుట్టిండు, ఇగో పలానా అంటే పంతులు ఏం చేస్తాడు, బిడ్డ చూసి ఇగో నీ కొడుకు పేరు రేవంత్ అని పెట్టిండు. ఏం నక్షత్రం, రేవంత్ అంటే చిత్తా నక్షత్రం, తులారాశి, సింపుల్ వచ్చేసింది. అందుకని ఎక్కడికి పోయినా రేవంత్ అనే పదం, నువ్వు రేవంత్ బిడ్డ జన్మనావు, నీ తులారాశి పో, అయిపోయింది. అంటే ఈజీ, చాలా ఈజీ ప్రాసెస్ అట్లా. సో చాలా ఈజీ ఇది. హిమవంతుడు అంటే పుష్యమి నక్షత్రమా, పో కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం. సో ప్రతి నక్షత్రానికి ప్రతి రాశికి ఈ బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి పేర్లు, అందుకని చాలా ఈజీ యాక్సెస్లో ఇవి పెట్టిరు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రాసెస్ ఏంది, తెలంగాణలో ఎప్పుడు మనకు జాతకాలు పేపర్ల మీద రాసి ఎవరు రాయరు. ఇక్కడ ఏంది పరిస్థితి అంటే, సంక్రాంతి అయినాక 3 రోజులు పుట్టిన బిడ్డ 1987 గోజల ఇంటికి వస్తున్నాయి, అయిపోయింది. అంటే 1987లో సంక్రాంతి అయినాక 3 రోజులకు, సంక్రాంతి 14 తారీఖు 17 తారీఖు పుట్టినావు, గోజలు ఇంటికి వస్తున్నాయి అంటే సాయంత్రం 6 గంటలకు పుట్టినావు నువ్వు. ఎందుకు 6 గంటలకు బర్రెలన్నీ ఇంటికి వస్తాయి, అయిపోయింది. నీ జాతకం ఆ టైంతో సహా వచ్చేసింది కదా, సింపుల్. అదే ఆంధ్రాలో అయితే పేపర్ మీద రాసి పెడతారు, చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ఆంధ్ర తీసుకుంటే అక్షరాభ్యాసానికి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది పెళ్లితో సమానంగా చేస్తారు. ముహూర్తం చూసి సరస్వతి టెంపుల్కి వచ్చి బాసరాకు వచ్చి. తెలంగాణ అట్లా కాదు. తెలంగాణలో పోయినావా ఫస్ట్ వాడు బాసరా అది చేయకముందే వీడు పోతాడు, మంచిగా క్వార్టర్ వేసుకుంటాడు, బీర్ తాగుతాడు, ఎంజాయ్ చేస్తాడు, ఒక టూర్ లెక్క అయిపోతే వెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్క ఆచారం వ్యవహారం ఒక్కొక్క సాంప్రదాయం బట్టి ఉంటుంది. బట్ ఇక్కడ 1 more క్వశ్చన్ నేను అడుగుతాను గురూజీ. పెళ్ళిళ్ళ విషయంలో ముహూర్త బలము దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? జీలకర్ర బెల్లం పెట్టేదానికా, తాళి కట్టేదానికా? జీలకర్ర బెల్లంకే ఇవ్వాలి. అవునా? ప్రామాణికం శాస్త్రం కూడా జీలకర్ర బెల్లమే చెప్తుంది. ఎందుకంటే అప్పుడే కదా చూసుకునేది, ఇద్దరు చూసుకునేది అప్పుడే. జీలకర్ర బెల్లమే దాని తర్వాత నీకు మిగతా విషయాలు వస్తాయి. మొహం చూసుకునే సందర్భం చాలా ముఖ్యమైన సందర్భం. అంటే ముహూర్తంలో చూసుకోవాలి, అంతకుముందు చూసుకోవచ్చు 1,00,000 సార్లు, అది వేరే విషయం. అది రెస్టారెంట్లో చూసుకోవచ్చు, హోటల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ పెళ్లి పీటల మీద చూసుకునే ముఖం చూసుకునేది ముఖ్యమైన విషయం. ఓకే. అండ్ మన తెలంగాణ సైడు అంటే ఇక్కడ ఎక్కువగా డేలో మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి, డే ముహూర్తాలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పరిస్థితులను బట్టి. బట్ ఏపీ విషయానికి వస్తే రాత్రుల్లో ఎక్కువగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అంటారు, తెల్లవారుజామున ముహూర్తం అంటారు. డిఫరెన్సియేషన్ ఏం లేదమ్మా, సేమ్ ముహూర్తాలు సేమ్. లగ్న బలం అనేది సేమ్ ఉంటుంది. యాక్చువల్గా అభిజిత్ లగ్నం అనేది ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యాక్చువల్గా ఉదయం 11 నుండి 12:30 మధ్యలో వచ్చే ముహూర్తం ఈజ్ బెస్ట్ ముహూర్తం. దాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. సో ఆ ముహూర్తాన్ని మించింది ఏ ముహూర్తం ఉండదు. సో ఏదైనా అదే ముహూర్తము. బట్ అక్కడ ఏంటంటే మీకు నైట్ ముహూర్తాలు చేసుకోవడం అలవాటు వాళ్ళకు. ఉదాహరణ రేపు తెల్లవారుజామున, ఇవాళ రాత్రి 2 గంటలకు పెళ్లి ఉంటుంది, ఇప్పుడు రిసెప్షన్ పెట్టుకుంటారు. సో వాళ్ళంతా నైట్ ముహూర్తాలు, అదొక సాంప్రదాయం. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, ఇవి ఇక్కడ మధ్యరాత్రి పెళ్లి చేసుకుంటారు, నిద్రపోతుంటారు, ఎవరికి అంత ఓపిక ఉండదు. అంతే, అదో సాంప్రదాయం చెప్తున్నా కదా. ఇప్పుడు తమిళనాడు కనుక అమావాస్య మంచిది అన్నట్టు, వీళ్ళకి అదొక అలవాటు. అంతకుమించి వాళ్ళ పెద్ద శాస్త్రం ఏం లేదంట, వాళ్ళ ఆచార వ్యవహారాలు అంతే, అంతకుమించి ఏం లేదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.